వాడు కదా రాజు, వాడే కదా. రాజుకి కావలసిన అర్హత శత్రువుల్ని చంపడం మాత్రమే కాదు, ప్రజల్ని కాపాడడం కూడా. యుద్ధంలో బల్లాలుడు దృష్టంతా శత్రు సంహారం పైనే ఉంచాం. బాహుబలి ఒక చేత్తో శత్రు సంహారం చేస్తూనే ఇంకో చేత్తో తన వాళ్ళని రక్షించుకున్నాడు. అదే ఒక సైనికుడికి రాజుకి ఉన్న వ్యత్యాసం. 100 మందిని చంపితే వీరుడంటారు, అదే ఒక్కరి ప్రాణం కాపాడినా దేవుడంటారు. నలుగురు అలగజనాన్ని కాపాడితే బాహుబలి ఓ శుభ ముహూర్తాన మాహేశ్వతి మహారాజుగా పట్టాభిషిక్తుడు అవుతాడు. ఇది నా మాట, నా మాటే శాసనం.